జ్యువెలరీ తయారీలో నెక్స్ట్ వీడియో చూద్దాము. దీన్ని ఎంసీల్ అంటారండి. ఎంసీల్ ఇది 2 కలర్స్లో మనకి అవైలబుల్గా ఉంటుంది. వైట్ అండ్ బ్లాక్ అనమాట. మన అవసరాన్ని బట్టి వైట్ బ్లాక్ ఏదైనా మనం తీసుకోవచ్చు. దీన్ని ఓపెన్ చేస్తే మనకి హార్డ్వేర్ షాపుల్లో ఈ ఎంసీల్ దొరుకుతుంది. ఇట్లా దీన్ని ఓపెన్ చేస్తే 2 పార్ట్స్ ఉంటాయి. ఇందులో ఈ రెండింటిని మనం కలుపుకుంటే కనుక ఒక స్ట్రాంగ్ మిక్చర్ లాగా తయారవుతుంది. యాక్చువల్గా నేను ఈ టెర్రకోటతో కూడా కొన్ని వెంచర్ చేశాను. ఇలాగా బుట్టలు అవి అన్నీ తయారు చేశాను అనమాట. చిన్న చిన్న బిళ్ళలు అవి మట్టి ఈ మట్టి టెర్రకోట సెట్స్ కూడా మీకు చాలా ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటాయి, ఇంక్లూడింగ్ క్లే. దీన్ని తయారు చేయడానికి కావాల్సిన క్లేతో సహా. బట్ ఏంటంటే దీన్ని ఇట్లాగా మనం మౌల్డ్స్లో ఇలా చిన్న లాకెట్ లాగా తయారు చేసిన తర్వాత ఒకవేళ కాల్చలేదనుకోండి, అది ఇలాగా విరిగిపోతుంది అనమాట. విరిగిపోతే వర్క్ అంతా మనకి వేస్ట్ అవుతుంది. సో వీళ్ళు ఏం చేస్తారంటే దీన్ని తయారు చేసి దీన్ని రంపపు పొట్టులో ఒక కుంపటిలో కానీ వేసి రాత్రంతా కాలుస్తారు. ఈ మట్టిని కాల్చిన తర్వాత ఈ మౌల్డ్స్ తయారు చేస్తారు. అప్పుడు నాకు ఏమనిపించిందంటే ఇంత కష్టపడే బదులు ఎంసీల్తో కనుక మనం చేసినట్లయితే అసలు విరగడం కాల్చడం అన్న ప్రసక్తి ఉండదు కదా అని నాకు అనిపించింది. అందుకని నేను ఎంసీల్ని ఎంచుకున్నాను. ఎందుకంటే గతంలో నేను చేసిన కళారూపాలు కొన్ని ఉన్నాయి, వాటిని మీరు చూడొచ్చు. నేను ఒక పిక్చర్స్లో చూపిస్తాను. అండ్ ఇప్పుడు నేను ఈ ఎంసీల్ని తీసుకొని రెండింటిని కలిపేస్తున్నాను. ఇలాగా ఎంసీల్ 2 పార్ట్స్ తీసుకున్నాక ఇలా 2 కలర్స్లో కనిపిస్తాయి మనకి. ఈ రెండింటిని మనం బాగా మిక్స్ చేయాలన్నమాట. చూసారు కదా, ఎంసీల్ బాగా కలిసిపోయి ఇట్లా నల్లటి ఉండలాగా తయారైంది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఒక ప్లేట్లో పెట్టుకొని ఫ్లాట్గా ఒక చపాతీ కొంచెం మనకి ఈవెన్గా ఒక ఆకారం రావడానికి. ఇప్పుడు ఇది వచ్చింది కదా, నా దగ్గర ఒక స్క్వేర్ టైప్ ఆఫ్ మూత ఉందండి. అయితే ఈ మూతతో నేను ఏం చేస్తానంటే దీన్ని ఒక షేప్ లాగా కట్ చేస్తాను. ఈ ఎంసీల్ మీద ఇలాగా ఈ మూతను పెట్టి ఒక షేప్ నేను కట్ చేస్తున్నాను అనమాట. దాని షేప్ని ఇక్కడ నేను ఇంపోజ్ చేస్తున్నాను. ఇలాగా మీరు చూస్తే కనుక ఈ మూతను తిరిగేసి నేను 2 షేపులు తయారు చేసుకున్నాను. ఇది ఒక డైమండ్ షేప్లో ఒక కట్ అండి, తర్వాత ఇది ఒక రౌండ్. ఇది ఎందుకంటే చెవిరింగుల కోసం నేను పెట్టుకున్నాను అనమాట. ఇలాంటి మౌల్డ్స్ మీకు దొరుకుతాయండి బయట. ఇవి కూడా టెర్రకోట సెట్ కనుక మీరు పర్చేస్ చేసినట్టయితే అందులో దొరుకుతాయి. ఇది డైమండ్ షేప్లో ఉంది కాబట్టి నేను డైమండ్ షేప్ మౌల్డ్ ఒకటి తీస్తున్నాను, చిన్నది. ఈ డైమండ్ షేప్తో మనం నీట్గా ఈ డైమండ్ షేప్డ్ రింగ్ లాగా ఇది కట్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఇలా పెట్టేసామంటే మనకి వచ్చేస్తుంది ఆకారం. సో ఇలాగ మనకి ఒక డైమండ్ షేప్ వచ్చేసింది చెవిరింగుల కోసం. ఇది మరీ చిన్నగా అవుతుంది అనుకుంటే దీని మీద మీరు ఇంకొక సర్కిల్ ఏదో ఒకటి పెట్టుకోవచ్చు అనమాట. దానికి కూడా మౌల్డ్స్ ఉన్నాయి కాబట్టి. ఇలాగ నేను ఒక హార్ట్ షేప్డ్ మౌల్డ్ ఒకటి తీసుకున్నానండి. ఇప్పుడు ఈ ఎంసీలు మనకి గడ్డగట్టే ముందర అర్జెంట్గా మనం చేయాల్సింది ఏంటంటే మనం పూసలు వేసుకోవాలి కనుక మనం దీని అటాచ్మెంట్స్ లింక్స్ ఉంటాయి కనుక దీనికి అవసరంగా మనం హోల్స్ చేసేసుకోవాలన్నమాట. అది ఎలాగో చూపిస్తాను. సో ఇదండి, ఇప్పుడు మనకి ఈ డైమండ్ షేప్డ్ లాకెట్ ఇక్కడ ఉంది, ప్లస్ ఈ చిన్న చిన్న జుంకాలకి ఇది ఉంది. అయితే వీటిని లింక్ చేయాలంటే కంపల్సరీ మనకు ఒక హోల్ అవసరం ఉంటుందన్నమాట. అందుకని నేనేం చేశానంటే ఒక బాల్ పాయింట్ పెన్ తీసుకుని దానిలో రీఫిల్ తీసేసి ఇలాగా నేను హోల్స్ పెట్టుకుంటున్నాను అనమాట వీటికి. సో దట్ నాకు కనెక్టింగ్ ఈజీగా ఉంటుంది, పెద్ద హడావిడి లేకుండా. ఇలాగ నేను హోల్స్ కోసం ఇట్లా తయారు చేశానండి. అండ్ ఇంకా డిజైన్ బాగుంటుంది కనుక చిన్న ఇంప్రెషన్ లాగా ఇదే రీఫిల్తో చిన్న ఇంప్రెషన్ లాగా ఇలా చేస్తున్నాను. అండ్ లాకెట్, ఈ లాకెట్కి కూడా మనం ఇంప్రెషన్స్ చేసుకోవచ్చు. ఇలాగ లాకెట్ మీద ఇంప్రెషన్స్ వచ్చాయి, దీని మీద కూడా వచ్చిందండి. ఇప్పుడు ఈ చిన్న చిన్న బులిబులి ఎంసీల్ బాల్స్ ఉన్నాయి కదా, ఇవేంటంటే మనకి కింద అటాచ్ చేస్తే చాలా అందంగా ఉంటుంది. వీటిని అటాచ్ చేయడం ఎలాగో చూపిస్తాను. ఇవి చిన్న చిన్న కట్టుతీగ పీసెస్ అండి, మీరు చూస్తున్నారు కదా. నార్మల్గా కట్టుతీగ కానీ లేకపోతే ఏదో ఒక మెటాలిక్ వైర్ మీరు తీసుకోవచ్చు. దీన్ని ఏం చేయాలంటే ఇలాగా దీనిలోకి మనం చూపించాలి. చూపించిన దాన్ని తెచ్చి ఇక్కడ ఈ లాకెట్ ఉంది కదా, దీని కింద నుంచి ఇట్లా లోపలికి ఫిక్స్ చేయాలి. ఎంసీల్ ఆరేసరికి ఇది వెళ్ళిపోతుంది అనమాట. ఇంక ఎంసీల్ ఎప్పుడైతే ఆరుతుందో ఇది లోపలికి వెళ్ళిపోయి ఫిక్స్ అయిపోతుంది. మనకి ఈ తీగ బయటికి రాకుండా జాగ్రత్తగా చూసుకుంటాం ఇట్లా మనం సెట్ చేసేసుకోవాలి. అప్పుడు దీనికి ఇవి మొబైల్లాగా వస్తాయన్నమాట. ఈ లాకెట్ తయారైంది. దీన్ని ఆరడానికి కాసేపు చేయాలి. ఇవి చెవిరింగుల్లాగా ఇవి తయారయ్యాయి అనమాట. వీటిని కనెక్ట్ చేయడం, వీటి మీద ఇంకా ఇంప్రెషన్స్ ఇంకా బాగా రావాలంటే ఇప్పుడు ఆల్రెడీ మనం ఇయర్ రింగ్స్లో ఒక హార్ట్ షేప్ తీసుకున్నాం కనుక దీని మీద ఒక హార్ట్ షేప్ని మనం ఇంపోజ్ చేయొచ్చు. అండ్ దీని మీద ఇంకా అందంగా ఉండడానికి మళ్ళీ ఈ పెన్ రీఫిల్తో కానీ ఇంకేదైనా తీసుకుని, ఎంసీల్తో ఏంటంటే మనం అది పచ్చిగా ఉన్నప్పుడే మనం ఈ వర్క్ అంతా చేయగలుగుతాం. ఏవైతే ఇంపోజ్ చేయాలనుకున్నామో అవన్నీ మనం ఇలా ఇది పచ్చిగా ఉన్నప్పుడే చేయగలుగుతాం అన్నమాట. ఇంటర్నెట్లో మీకు ఇలాంటి టెర్రకోట కిట్స్ దొరుకుతాయండి. ఇవన్నీ ఇంప్రెషన్స్ కోసం వాళ్ళు అమ్ముతారనమాట. ఇంప్రెషన్స్ని ఎలా వాడతారో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఒక లైన్ని నేను క్రియేట్ చేస్తున్నాను దీని మీద. నగల్లో మనకి ఎలా అయితే
చెక్కుళ్ళు ఉంటాయో అలాంటి చెక్కుళ్ళు రావడానికి దీన్ని మనం ఉపయోగించుకోవచ్చు చక్కగా. ఇట్లా అటు ఇటు లైన్స్ వచ్చి ఇలాగా మనం దీన్ని అందంగా కార్వ్ చేసుకున్నాం అనమాట. ఇలాగా ఒక అందమైన లాకెట్ ఒకటి తయారైంది. అలాగే చెవిరింగులు కూడా ఉన్నాయి. ఇవి ఇప్పుడు ఆరాలన్నమాట. ఆరిన తర్వాత మనం దీనికి పెయింట్ వేసుకుంటాం. దీనికి మనం లక్షణంగా మన ఎక్రిలిక్ కలర్స్ ఉంటాయి కదా, అంటే ఫ్యాబ్రిక్ పెయింట్స్ లాంటివి, వాటిని మనం వాడుకోవచ్చు అనమాట. నేను పర్ల్ మెటాలిక్ కలర్స్ తీసుకున్నానండి. మామూలు బ్రష్తో దీన్ని ఈ లాకెట్ మీద వేసుకోవచ్చు. ఇది ఇలాగా ఆల్రెడీ డ్రై అవుతుందండి. దీనికి నేను మెటాలిక్ కలర్స్ని అప్లై చేసుకున్నాను. ఇట్లా లాకెట్ ఇయర్ రింగ్స్ రెడీ అయ్యాయండి. ఇప్పుడు మనకి ఇట్లా లాకెట్ టాప్స్ తయారయ్యాయండి. ఇప్పుడు ఈ టాప్స్ని చిన్న హుక్కి లింక్ చేద్దాము. దీన్ని ఇలాగా కట్టుతీగా చుట్టేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి. అంచులవి ఇలాగ చిన్న కటింగ్ ప్లేట్తో నొక్కేసుకున్న తర్వాత ఇలాంటి హుక్స్ మనకి రెడీమేడ్గా దొరుకుతాయండి. ఇలాగా లాకెట్ ప్లస్ ఇయర్ రింగ్స్ మనకి రెడీ అయ్యాయండి. ఇప్పుడు ట్వైన్ చేసుకున్న ఊల్ని దీనికి చుట్టి ఒక పూస అతికించి ఎండ్ చేస్తానమాట. సో దట్ అడ్జస్టబుల్గా ఉండేటట్టు, ఎంత లెంత్ కావాలంటే అంత లెంత్ తీసుకునేటట్టు ఇలాగా ఈ పూసని వేసుకుని ముడిపెట్టేసుకుంటే మనం దీన్ని పైకి కిందకి ఇట్లా మూవ్ చేసుకోవచ్చు అనమాట. అంతేనండి. ఇదంతా జస్ట్ ఫర్ ఎన్ ఐడియా. తర్వాత దీన్ని బట్టి మీరు దాన్ని ఎలాబరేట్ చేసుకోవచ్చు. అండ్ దీన్ని ఎక్రిలిక్ వార్నిష్ హై గ్లాస్ అంటారు. ఇది కనుక మనం ఈ లాకెట్ మీద అప్లై చేస్తే చక్కగా మంచి షైన్ వస్తుంది. మన ఆభరణాలలాగా మంచిగా షైన్ వస్తుంది అనమాట. దానికోసం దీన్ని వాడచ్చు.